ప్రపంచంలో ప్రతి ఒక్కడు న్యూ ఇయర్కి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక పోలీసుడు తప్పితే ఎంజాయ్ చేయడు, చేసేవాళ్ళని చేయనివ్వడు. ఎవరు ఇలా ఈ టైంలో వెళ్తున్నారా? నేను చెప్పింది చేస్తావా? చేస్తా తాత. అతను పోలీసా? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏడేళ్లమ్మా వాడికి. వాళ్ళమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు. చూడండి సార్, 13 ఏళ్ల వాడు చేసే పనులా ఇవి? ముద్దు కిందకి పాతికేళ్ళు వస్తున్నాయి, ఇంకా గొడవలు మానవరా నువ్వు? పక్కనే పెట్టుకుని మేడంని కామెంట్ చేస్తే ఆయన ఈగో హర్ట్ అవుదా? నీకేమన్నా పిచ్చెక్కిందా? ఎందుకురా అంత కోపం నీకు? ఎంత పొగర్రా నా కొడుక్కి. అది పొగరు కాదురా, పోలీసుకు ఉండే అహం. ఒక కేసు క్లోజ్ చేయడం వేరు, సాల్వ్ చేయడం వేరు. కేసు ఇస్ సాల్వ్డ్ అనే మాట కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. 10 ఏళ్ల క్రితం చిత్తూరులో జరిగిన వరుస హత్యల కేసు క్లోజ్ అయిందా లేక సాల్వ్ అయిందా సార్? ఈ కేసు మీ నాన్న సాల్వ్ చేయలేకపోయాడని ఇప్పుడు నువ్వు చేద్దామనుకుంటున్నావా? రిమెంబర్ వన్ థింగ్, ఒకప్పుడు మీడియా వేరు, ఇప్పుడు వేరు. ఒక్క చిన్న తప్పు చేసినా కడిగి పారేస్తారు. చిత్తూరు పట్టణ పరిసరాల్లో 30 ఏళ్ల మహిళ హత్య. ఎవడీడు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సార్. తీసుకెళ్లి లోపల పడేయకుండా పెడతాం. ముచ్చట్లేంది? వాడు హంతకుడు ఏంటి సార్? నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావు, చెప్పించాయి. అసలు హంతకుడిని పట్టుకోలేక ఒక అమాయకుడిని ఇరికించాలనుకుంటున్నా పోలీసు. ఏదో విధంగా ఈ కేసు క్లోజ్ చేసి నాపై గెలవాలి అనే ఈగో నిన్ను పిచోని చేస్తుంది. ఇంతమందిని చంపి ఇక్కడ దాక్కున్నావురా? వాడు ఎన్ని వేషాలు మార్చి తప్పించుకున్నా ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. రాత్రి పూట ఈ టార్చర్ ఏంట్రా మనకి? నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను.